హాయ్ అండి, అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈజీ ప్రాసెస్లో మీకు చూపించేస్తాను. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సో ముందుగా మనము బోటీని క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. సో తగినన్ని వాటర్ వేసుకొని కారం 1 స్పూను ధనియాలు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు నిండా ఆనియన్స్ ముక్కలు, టమాటా ముక్కలు 1 కప్పు నిండా, సో 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నానండి. సో వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసి 5 విజిల్లు వచ్చేదాకా మనం కుక్కర్ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే 5 విజిల్లు అయిపోయాయి కదా, సో తీసేసుకుంటే మనకు చూస్తున్నారు కదా ఆ బోటీ అయితే బాగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు కాసేపు బాగా ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పట్ట, లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ వేసేసుకొని ఆనియన్స్, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత మనము బోటీ కర్రీని అయితే వేసేసుకుందామండి. సో ఆ తిరుగుమాతలో వేసేసుకొని చక్కగా కాసేపు ఉడకబెట్టుకుందాము. సో నేను ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అండి. సో నేను గోంగూర కర్రీలో నేను ఆల్రెడీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను పెట్టినాను. సో నా వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి. సో అది 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. సో ఇంతే సింపుల్గా ఈజీగా ఇంట్లో మనము దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, చపాతీలోకి కాంబినేషన్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్